ఇక్కడ కార్యక్రమం కాపులకు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి అయినా కానీ ఒకరికి కాపు అభ్యర్థికి చోటు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇక్కడికి రావటం జరిగింది. ఇది చాలా సమంజసమైనటువంటి కోరిక. ఈ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఒడిదుడుకులు త్యాగాలు అన్నీ ఓర్చుకొని ఈ కూటమిని నిలబెట్టారు. వారు తీసుకున్నటువంటి చొరవ ఇవన్నీ కూడా మట్టిపాలు కాకుండా ఉండాలి అంటే కాపులకి చాలా సీట్లు తగ్గించారు. అయినా కూడా కనీస స్థాయిలో లేకపోతే ఈ రాంగ్ సిగ్నల్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. మీరు ఏ ఉద్దేశంతోనైతే ఏ సదుద్దేశంతోనైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏర్పాటు చేశారో ఆ కూటమి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం నెరవేరటానికి అవకాశాలు సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి. కనీసం ఈ గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 2,70,000కు పైగా కాపు ఓటింగ్ ఉన్నది కాబట్టి మెజారిటీ అన్ని కులాలు అన్ని పార్టీల్లో ఉంటారు. మెజారిటీ కాపు ఓటింగ్ ఈ కూటమికి వచ్చే విధంగా మీరు కూడా దానికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది. ప్రతి సందర్భంలో రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా కాపులు చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించి సరైన వ్యక్తినే ఎన్నుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఈసారి కూడా జరగాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో మీరు బీజేపీకి మీరు తీసుకుంటారా సీటు, టీడీపీ తీసుకుంటారా, జనసేన తీసుకుంటారో మాకు అనవసరం. ఎవరికి తీసుకున్నా కూడా ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి అవకాశం ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి కావచ్చు, టీడీపీ అభ్యర్థి కావచ్చు, జనసేన అభ్యర్థి కావచ్చు, ఎవరికైనా ఒకళ్ళకి. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీల్లో కూడా నీతి నిజాయితీలతో పనిచేసేటటువంటి అభ్యర్థులు, ధర్మం వైపు పయనించేటటువంటి అభ్యర్థులు, మంచితనం మూర్తిభవించినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు. 3 పార్టీల్లో ఉన్నారు. కాబట్టి ఆ 3 పార్టీల్లో కూటమికి పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ, అలాగే జనసేన నాయకులు కానీ దీన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వారు చేసిన ఈ చేయాల్సిన లక్ష్య సాధనని చెదిరిపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కూటమి పెద్దల మీద ఉన్నదని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభాధ్యక్షుల వారికి, మిగిలిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇది 100కి 100 పాళ్ళు అయ్యేటట్టుగా మీడియా వారు కూడా దీనికి సంబంధించిన వార్తలు ప్రసారం చేయాల్సిందిగా విన్నవించుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు కాపు సోదరులకు, కాపు నాయకులకు, మీడియా మిత్రులకు, సభలో ఉన్న కాపు సోదరులకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను గత 50 సంవత్సరాల నుంచి కాపు సంఘాల్లోనే ఉండి పనిచేస్తున్నాను. కానీ ఎప్పుడు ఇదే తంతు సీట్ల విషయంలో 25% ఉన్న వాళ్ళము మనం దేహి నడుపుకునే పరిస్థితి వస్తుంది తప్ప పార్టీ వాళ్ళు ఇదిగో మీకు ఇన్ని ఇస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు. మనం కూడా ఐక్యతగా ఉండలేకపోవడం అనేది మన దురదృష్టం. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టిన తర్వాత ఆయనే కాపుని గుర్తించి మరిన్ని సీట్లు ఇచ్చింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత అక్కడి నుంచి మనకి ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి సీట్ల విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి 3 పార్టీలు అలయన్స్తో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ
ఈ గుంటూరు పార్లమెంట్లో 2,70,000 మంది ఉన్న కాపులు, అలాగే గుంటూరు 1, 2లో వచ్చేసి 1లో 35,000 మంది కాపులు ఉన్నారు. అట్లాగే 2లో వచ్చేసి వెస్ట్లో వచ్చేసి 46,000 మంది కాపులు ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే కాపు నాయకుడు న్యాయం చేయవలసిందిగా, ఒక సీట్ అయినా 1 కానీ 2 కానీ కాపులకు ఇవ్వవలసిందిగా ఆ 3 పార్టీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, మేమందరం కాపు కుల సంఘం తరపున మేము డిమాండ్గానే అడుగుతున్నామని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై కాపు. నా పేరు ఎర్రగోపు నాగేశ్వరరావు అండి. నేను మిర్యాల వెంకటరావు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నేను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, నా సోదరుడు లక్ష్మీనాథన్ చెప్పినట్టు జనసేన, టీడీపీ, బీజేపీ కలయికని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ 3 పార్టీల నుంచి, వేరే పార్టీలు మేము వేరే పార్టీలు మేము అడగం, మాకు ఆ 3 పార్టీల నుంచి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా, ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా, కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష. అదే మేము కోరుకునేది కూడా. దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదో ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలందరూ జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్ గారిని కానీ మేము కోరటం జరుగుతుంది. ఈ అభావేదికంగా ఇక్కడి నుంచి మేము వాళ్ళ ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక అవకాశం కల్పించవలసిందిగా. కాపులకి 2,50,000 పైచీలకు ఉన్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, నా తోటి కాపు సోదరులందరూ కూడా నమస్కరించి సెలవు తీసుకుంటున్నాం. నా పేరు అమ్మా శ్రీనివాస నాయుడు, రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్. ఈ రోజున మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈ రోజున 2,70,000 పైచిలకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజున టీడీపీ కానీ, జనసేన కానీ, అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులకి కేటాయిస్తాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 2 డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము, లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోతున్నాం. కాపులు ఎందుకు నష్టపోవాలి? ఇంత బలమైన వర్గం ఉండి 28% రూపాయల పావలా ఉండి మేము ఎందుకు నష్టపోవాలని అడుగుతున్నాం. మేము ఈ రోజున టీడీపీ 7-8 సీట్లే ఇచ్చింది స్టేట్ వైడ్గా. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 27, 28, 29 సీట్లు ఉండే సీట్లు ఈ రోజు ఇప్పుడు వరకు ప్రకటించింది 7 సీట్లు, 8 సీట్లు. ఎందుకు ఇలా అనగదొక్కాలని చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, మీరు మాత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈకపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువ ఏంటో, కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం. మేము కేవలం ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ఎందుకు ఇవ్వరు? మీరు టీడీపీలో ఇచ్చినా రెడ్లకి 28 ఇచ్చారు, 27, 18 దాకా ఇచ్చారు. వాళ్ళు వైసీపీలో కూడా ఇస్తున్నారు. అతి తక్కువ జనాభా ఉండి వాళ్ళు 3% ఉండాలి, 4% ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు 30 సీట్లు 40 సీట్లు తీసుకుంటే బీసీలేం కావాలి, మైనార్టీలేం కావాలి, ఎస్సీ ఎస్టీలేం కావాలి, అలాగే కాపులేం కావాలి? దయచేసి దీన్ని రాజ్యాధికారం అందరికీ పంచితే బాగుంటుందని రాష్ట్ర కాపు జేఏసీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. మీరు రేపు ప్రకటించే ప్రకటనలో తప్పకుండా గుంటూరు నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గంలో కంపల్సరీ
కాపులకి ఒక సీట్ అనేది ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. శ్రీనివాస నాయుడు గారు ఎందుకంటే స్టేట్ కాపు వాళ్ళు ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్ళగల శక్తి సామర్థ్యం వాళ్ళు ఉన్నవాళ్ళు. వాళ్ళు ముందుగా నమస్కారాలు చెప్తున్నాం. తర్వాత కాపుల సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం జరపడం ఏంటంటే కాపులకి ఎక్కడైనా సరే గుంటూరు పార్లమెంటు పరిధిలో సీటు కావాలని చెప్పేసి అడుగుతాం జరుగుతుంది. ఏదైనా కానీ మొదటి కాడిచి కాపులు అధికారం రావాలంటే ఈ కాపులు ఓటులతోనే అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ అయినా కానీ. కావున గుంటూరు పార్లమెంటులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాపులు సీటు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏ రోజైనా కానీ అధికారం రావాలంటే మా కాపులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ కానీ ఈ మూడింట్లో ఎవరికైనా కానీ ఈస్ట్ వెస్ట్లో ఏదో సీట్ ఇస్తే బాగుంటుంది. పార్టీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము పూర్ణులు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ కాపులకి సీటు ఇచ్చి కేటాయించాల్సి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి అదేవిధంగా కాపు నాయకులకి నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు రాచా మల్లికార్జునరావు, సోషల్ వర్కర్, తెలుగు రాష్ట్రాల కరోనా వారియర్ని. మీకు తెలుసు, కరోనా టైంలో గుంటూరు పట్టణంలో 3 నెలలు లాక్డౌన్ 2వ రోజు నుంచి చాలా కాపలా కాసి ప్రజలకు సేవ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాపులు ఎక్కువ శాతము ధైర్యంగా ముందుండి ప్రజలకి సేవ చేసే వాళ్ళుగా మీకు తెలిసినటువంటి సంగతే. ఈరోజు గుంటూరు టౌన్లో కనీసము ఒక్క సీటు కూడా లేని పరిస్థితి. ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా మాకు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అది మంచి అభ్యర్థిని తీసుకొని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ముందుకెళ్తాం. సేవా దృక్పథంతోనే ముందుకెళ్తాం. మేము ఎక్కడున్నా కానీ సంపాదన ధ్యేయంతో మేము ఎప్పుడు ఏ రోజున ముందుకెళ్ళేటటువంటి ఆవశ్యకత పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీలో కానీ లేదు ఏ రోజు కానీ. ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా తప్పనిసరిగా గుంటూరు పట్టణానికి ఒక సీటు కేటాయించవలసిందిగా కోరుచున్నాము. అలా కోటి కేటాయించిన సమక్షంలో గుంటూరులో మరి ఈ కాపులు నిజంగా సేవకులు, ఎటువంటి సేవకులు అనేది కూడా చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా గెలిపించుకుంటాం. సీటుని ఉధృత మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, నా పేరు వెలిదండి కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా చేస్తున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ అనేది ఒకటి స్థాపించామండి. అది రాష్ట్రం మొత్తం న్యాయవాదులందరికీ సంబంధించిన సమస్యలకు కానీ ఇటువంటి మీటింగులకు కానీ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అండగా నిలబడుతూ తద్వారా కాపు సంఘాలకు కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో స్థాపించాము. దానికి నేను కార్యదర్శిగా ఉన్నాను, వ్యవస్థాపక కార్యదర్శిగా. ఈరోజు ఇక్కడ మీటింగు ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని కాపులు ఓటింగు అందరికంటే అన్ని కులాల కంటే ఎక్కువ ఉంది. సుమారుగా 24% ఉంది. కానీ దానికి తగ్గ ప్రాధాన్యత ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కల్పించలేకపోతుంది గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా. అయితే ఇప్పుడు కాపుల్లో వచ్చిన చైతన్యం ప్రకారంగా మాకు దామాషా ప్రకారం ఖచ్చితంగా మా ఓట్లు తీసుకుంటున్నారు కాబట్టి సీట్లు కూడా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సభాముఖంగా. అందులో భాగంగా మన గుంటూరు జిల్లా తీసుకుంటే కనీసం 4 సీట్లు కాపులకు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ కాపులకి అంత తగిన ప్రాధాన్యత కనబడట్లేదు. కాబట్టి ఈ రోజున మేము ఈ సమావేశం పెట్టుకొని కనీసం గుంటూరు పార్లమెంటు పరిధిలో ఒక సీటుని కాపులకి కేటాయిస్తే ఈ కూటమి ద్వారా ఆ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మీకు కాపుల సత్తా అనేది చూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధినాయకులందరూ కూడా మా యొక్క కోరికని గుర్తించుకొని మా యొక్క డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటారని మనవి చేస్తూ ఒక సీటు మాత్రం కంపల్సరీగా మాకు కేటాయించాలి అని కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బహరాల సీతారామయ్య. నాకు చూసిన చూస్తే నాకు 80 సంవత్సరాల వయసు.
నచ్చితే దాన్ని మీరు అమలు చేయండి, లేదంటే తీసేయండి, తొలగించండి. దయచేసి మీరు అన్నిగా భావించొద్దు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని చాలా అన్యాయం జరుగుతుంది. ఈ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు ముందు రావటం, ఆయన ఎన్ని సీట్లు ఇచ్చినా మేము ఆయన తరపునే ఉన్నాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక మనవి ఎందుకు చెబుతున్నానంటే, కాంగ్రెస్ 35 సంవత్సరాలు పరిపాలిస్తే రాయలసీమలో ఒక కాపు నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారు కదా. అదే ఎన్టీ రామారావు గారు వచ్చినాక కాపులకు ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత గుంటూరు పార్లమెంట్ సీట్లో 2 కాపులకు ఇచ్చాడు. అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీగా అడుగుదాడు నడుస్తున్నాను చెబుతున్నాడు. కాబట్టి మనసులో పెట్టుకొని కాపులకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇలా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంతమంది కాపులు న్యాయం చేశాం. అదేవిధంగా ఇప్పుడు సీట్ల విషయంలో కూడా న్యాయం చేయి, లేకపోతే కాంగ్రెస్ విషయంలో చరిత్ర విషయంలో అయిపోతారు కాపులకు అన్యాయం చేస్తే. అది నా మనవి.